హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు షబీనా షేక్ ఛానల్. ఈరోజు నేను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్దామని మీ ముందుకొచ్చాను. ఏ రోజు కూడా నేను మీ ఎవరికి కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేదు. అంటే పెళ్లి విషయాలు, పెళ్లి వీడియోస్ కానీ, రిసెప్షన్ కానీ ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేశాను, షాపింగ్ వీడియోస్ ఇవన్నీ. కానీ నా లైఫ్‌లో ఏం జరుగుతుంది? నా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఏంటి అనేది ఎప్పుడు షేర్ చేసుకోలేదు. లైక్ వ్లాగ్స్, సీరియల్ షూటింగ్ వ్లాగ్స్, ఫ్రెండ్స్‌తో చేసే షార్ట్ వీడియోస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కానీ నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ఏంటి అని ఏ రోజు షేర్ చేసుకోలేదు నేను. నాకు ఈ ఈ మధ్య కాలంలో అయితే చాలా అంటే చాలా సాడ్‌గానే ఉంటున్నానని చెప్పొచ్చు. ఏదో మీ ముందు నవ్వుతూ కనిపిస్తున్నా కానీ మనసులో చాలా బాధ. అసలు ఎవరితో చెప్పుకోవడానికి కూడా తెలీదు. నా సర్కిల్‌లో నా పక్కన తిరుగుతున్న పవిత్రకి, నా ఫ్రెండ్స్‌కి మాత్రమే తెలుసు ఏదైనా కూడా. నా ఇంట్లో వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే తెలుసు. ఏ రోజు కూడా మీ ఎవరికీ షేర్ చేసుకోలేదు. బేసిక్‌గా ప్రతి అమ్మాయికి కూడా ఏం గోల్ ఉంటది. ఇప్పుడున్న జనరేషన్‌కి మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా మంచి మంచి సినిమాలు చేయాలి, షూటింగ్‌లు చేయాలి, బిజీగా ఉండాలి, కార్లు కొనాలి ఇలాంటివి ఉంటాయి. నా గోల్ అనేది చాలా డిఫరెంట్ గైస్. నేనెప్పుడు గూడా చదువుకునే టైం నుంచి నేను లవ్ చేసిన అతన్ని పెళ్లి చేసుకోవాలి. నా ఫస్ట్ లవ్ తను. మా ఆయన. తన్నే పెళ్లి చేసుకోవాలి. ఒక మంచి పొజిషన్‌కి రావాలి. ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి ఖచ్చితంగా. వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. తన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా నేను. మంచిగా స్టార్టింగ్ నా కెరియర్ అంతా బావుండింది. మీకు తెలుసు సీరియల్స్‌లో గాని, 'జబర్దస్త్‌లో' గాని ఇప్పుడిప్పుడే ఫేమ్ ఒస్తుంది. ఇప్పుడిప్పుడే అందరూ గుర్తుపడుతున్న టైంలో నేను పెళ్లి చేసుకున్నాను. సడెన్‌గా తనెక్కడ మిస్ అయిపోతాడో అనే భయంతో మంచి పొజిషన్‌లో, ఇప్పుడిప్పుడే అందరూ గుర్తుపడుతున్న టైంలో, మంచిగా ఆఫర్స్ ఒస్తున్న టైంలో పెళ్లి చేసేసుకున్నా నేను. పెళ్లి చేసుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ విషయం మీకెందుకు చెప్తున్నా అంటే, అసలు ఎలా చెప్పాలో ఏంటో కూడా నాకర్థం కావట్లేదు. పెళ్లి తర్వాత కూడా నేను చాలా బాగున్నాను. నా షూటింగ్‌కి వెళ్తూ, షూటింగ్ అయిపోయిన తర్వాత నేను రావడం, తన జాబ్ చేసుకుంటూ, తను జాబ్ నుంచి రావడం, మేమిద్దరం మంచిగా టైమ్ స్పెండ్ చేయడం, బయట తిరగడం చాలా మంచిగా ఉండేది మ్యారేజ్ లైఫ్ కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్న టైంలో అసలు ఇలా జరిగిద్దని నేను అనుకోలేదు. ఇప్పుడు మీకు చెప్తున్న విషయం ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. అది కూడా తన గురించే రివీల్ చేయలేదు. ఎందుకు అని చెప్పి. ఆహ్, గత 5 మంత్స్‌గా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను గైస్. ఆహ్, తను జాబ్ ఆఫర్ రావడం వల్ల, ప్రమోషన్ రావడం వల్ల దుబాయ్ ఎళ్ళాడు. 5 మంత్స్ నుంచి అసలెప్పుడు పెళ్ళైన కాడ నుంచి తననెప్పుడు నేను వదలలేదు. ఎప్పుడూ కలిసే ఉన్నాం. కనీసం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా ఊరు కూడా వెళ్ళలేదు. అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉండేదాన్ని కాదు. మేమిద్దరం ఉండేవాళ్ళం మంచిగా. ఫ్యామిలీ కూడా వచ్చేవాళ్ళు. అందరం కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడు తను లేట్ అయినా కూడా నేనలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఆఫీస్‌కెళ్ళి 11:00కి, 12:00కి వస్తూ ఉండేవాడు. తనొచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అసలు షూటింగ్ లేదంటే ఆ రోజు నాకు మార్నింగ్ నుంచి అసలు నాకేం తోచదు. తన కోసమే ఎదురు చూస్తూ ఉండేదాన్ని. అటువంటిది ఒక 5 మంత్స్ నుంచి నేను ఒక్కదాన్నే ఎలా ఉంటున్నానో గూడా నాకసలు తెలియట్లేదు. ఒక ఉన్నా అంటే ఒక బ్రతుకున్న శవంలానే అనిపిస్తుంది నాకు. ఆహ్, అసలు వర్క్ మీద దృష్టి ఉండట్లేదు. షూటింగ్‌లో, లొకేషన్‌లో కూడా ఎక్కడో ఆలోచిస్తూ ఏదో అలా ఉంటున్నా. మీరనుకోవచ్చు ఫోన్స్ మాట్లాడుకోవచ్చు కదా! బానే ఉంటుంది కదా! అని చెప్పి. బట్ నా లైఫ్ గోలే అది. తనతో ఉండడం, తనతో టైమ్ స్పెండ్ చేయడం అనేది. అటువంటిది ఇంత దూరంగా ఉండడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం. ఏ రోజు కూడా అసలు విడిపోలేదు. అసలు తను లేని సెకండ్ కూడా నాకు అసలు నేనేం చేస్తుంటానో తన గురించే ఆలోచిస్తూ ఉంటా 24/7 అయితే నేను. అంత పిచ్చి, అంత ఇష్టం నాకు. అటువంటిది మేమిద్దరం ఇంత దూరం లైక్ ఎలా ఉందంటే నాకు మీరు ఆ సినిమా చూసే ఉంటారు.
రీసెంట్‌లీ వచ్చింది 'అమరన్' సినిమా. సాయి పల్లవిదిను తన హీరో పేరు తెలియట్లేదు నాకు. బట్ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉండిందో అలా ఉంది నాకు క్షణ క్షణం కూడా. అండ్ 'తండేల్' సినిమా చూసినా కూడా నేను ఏడ్చేస్తూ ఉన్నా నేను. అంతా గుర్తొస్తున్నారనమాట. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ సినిమా రిలేషన్‌షిప్ సినిమాస్ కదా! అలా ఉందనమాట. ఇప్పుడు నాకు ఏడ్చి కూడా కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. నాకు నిజంగా చెప్తున్నాను కదా! చాలా అంటే చాలా టఫ్ సిట్యుయేషన్ నా లైఫ్‌లో. తన తప్పు గూడా లేదు. ఎందుకంటే మా ఫ్యూచర్ బావుండాలి. పుట్టబోయే పిల్లలకి గానీ, ఇద్దరం కలిసుండడానికి గానీ, ఫ్యూచర్ బ్రైట్‌గా ఉండాలి. చాలా బావుండాలి. ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయో తెలీదు. ఆహ్, ఆఫర్స్ ఒచ్చినప్పుడు, జాబ్ ఒచ్చినప్పుడు, ప్రమోషన్ ఒచ్చినప్పుడు చేసుకోవాలి అని చెప్పి ఒక 2, 3 మంత్స్ బాగా థింక్ చేసి, ఆలోచించి మేమిద్దరం ఓన్ డెసిషన్‌కొచ్చామనమాట. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కొచ్చి, సరే నువ్వెళ్ళు ఇంక అవ్వట్లేదు కదా! ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటుంటే. నీకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. నేనెలాగో మూవీస్‌లో, సీరియల్స్‌లో చేస్తున్నా గాబట్టి, నీ లైఫ్‌లో సంబంధించిన కెరియర్‌లో నువ్వు కూడా మంచి పొజిషన్‌లో ఉండాలి అని చెప్పి నేను కూడా అనుకోని, ఇంకా కష్టమైనా కూడా చాలా కష్టం తననొదిలి ఉండడం. అసలు ఎలా ఉంటున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ప్రతి నిమిషం ప్రతీదీ షేర్ చేసుకుంటూ, ప్రతి విషయం గైస్ ప్రతీదీ షేర్ చేసుకుంటా. అసలు ఏ రోజు కూడా ఇంత దూరంగా ఉండలేదు. ఆహ్, ఎలా గడుస్తున్నాయో రోజులు అర్థం కావట్లేదు నాకైతే. ఏ అసలు మేమిద్దరం అయితే మాకు ఇంట్లో ఒక స్పెషల్ చైర్ ఉంటది. అసలు పక్కన కూర్చోవడం అనేది కూడా ఉండదు నాకు. తన ఒళ్ళోనే కూర్చుంటాను నేను. మా ఇద్దరికీ చాలా ఇష్టం టీ తాగడం, అలా బాల్కనీలో కూర్చొని, ఆ స్పెషల్ చైర్‌లో కూర్చొని, తన ఒళ్ళో కూర్చొని ఉండడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అసలు ఫోను చూసుకుంటూ ఎలా టైమ్ స్పెండ్ అయిద్దో కూడా అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను నిజంగా. తన ప్రెజెన్స్ గాని, తన పాంపరింగ్ గాని, తన కేరింగ్ గాని, ప్రతీదీ ఎవ్రీథింగ్ తన స్మెల్, తన ప్రెజెన్స్, ఆహ్, ఎలా చెప్పాలో తెలియట్లేదసలు. ఐ హోప్ త్వరగా టైం గడిచిపోయి తన దగ్గరికెప్పుడెళ్తానా అని ఆలోచిస్తున్నాను. మీరనుకోవచ్చు, ఇప్పుడే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి. తను వెళ్ళిన ఒక 6 మంత్స్‌కి గానీ తన జాబ్ అనేది పర్మనెంట్ కాదు. సో, తన జాబ్ పర్మనెంట్ అయిన 6 మంత్స్ తర్వాత వద్దు గానీ అని చెప్పి నన్ను స్ట్రాంగ్‌గా చేసి హగ్ చేసుకొని నాకు అంత ధైర్యం ఇచ్చి వెళ్ళాడు. అసలు ఎయిర్‌పోర్ట్‌లో అయితే వేరే లెవెల్‌లో ఏడ్చాను. నేను కాదు, మా ఫ్యామిలీ మొత్తం ఏడ్చారు. చాలా అటాచ్‌మెంట్. నాకు నాకు ఇంకా ఎక్కువ అటాచ్‌మెంట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా అటాచ్‌మెంట్ తను. అందరూ ఏడుస్తూనే పంపించాం. ఎంత గట్టిగా హగ్ చేసుకొని లాస్ట్ హగ్ అసలు ఇప్పటికీ మర్చిపోలేను నేను. అండ్ తను గుర్తొచ్చినప్పుడల్లా లైక్ సినిమాల్లో చూపిస్తా ఉంటే డ్రామాటిక్‌గా అనిపిచ్చేది నాకు. బట్ ఇప్పుడు నేను ఫీల్ అవుతుంటే అనిపిస్తుంది నాకు. తను షర్ట్స్ తను మాసిపోయిన షర్ట్స్ నేను పెట్టుకున్నాను ఇప్పటికి కూడా. ఆ షర్ట్స్ స్మెల్ చూస్తూ, ఆ షర్ట్స్ వేసుకొని నేను అలా హగ్ చేసుకొని పడుకుంటూ ఉంటాను. చాలా మిస్ అవుతున్నాను గైస్ తననైతే. ఎప్పుడు కూడా ఇంత దూరంగా లేము. నా లైఫ్‌లో ఏదైనా టఫెస్ట్ సిట్యుయేషన్ ఉందంటే, అసలు ఈ 5 మంత్స్ అని చెప్తాను నేను ఎవ్వరికైనా సరే. ఎప్పుడు గూడా ఇంత ఇదిగా లేను గైస్. ఇన్ చాలా అటాచ్ అయిపోయా. అంటే మా నాన్న తర్వాత నేను అంతగా అటాచ్ అయింది మా ఆయనకి. తన పరిచయమైనప్పటి నుంచి మా నాన్న లేని లోటుని ఆహ్, నాకు తీరిపోయిందనమాట. ఆ లోటే లేదసలు. అంత చూసుకునేవాడు నన్ను. అంత ఇష్టం నాకు తనంటే. మా నాన్న ఎంత ఇష్టమో అంత ఇష్టం నాకు. అటువంటిది అంత అటాచ్ అయిన నాకు ఇప్పుడు తను లేకుండా నేను ఇన్ని మంత్స్ ఉన్నానంటే నాకు అర్థం కావట్లేదు. సాడ్‌గా ఏదో అలా ఏదో మైకంలో ఏదో ఆలోచిస్తూ అలా గడుస్తున్నాయి రోజులన్నీ కూడా. ఎప్పుడెప్పుడు తన దగ్గరికి వెళ్తానా అని అనిపిస్తుంది నాకైతే. నార్మల్‌గానే ఎప్పుడు మా నాన్న చనిపోయి 12 ఇయర్స్ అయితున్నా గూడా, నేను ఏ రోజు గూడా గుర్తు తెచ్చుకోకుండా లేను మా నాన్నని. అంతిష్టం నాకు మా నాన్నంటే.
అటువంటిది తను కూడా అదే పొజిషన్ ఇస్తుంది. మా నాన్న తర్వాత తనే నాకు. తను లేకుండా నేను అసలు అలానే ఉంది. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ తన గురించే ఆలోచిస్తూ ఉంటాను నేనైతే. ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేదాన్ని మా నాన్న చనిపోయిన తర్వాత. ఏ పండగ అయినా సరే, ఏ నా బర్త్‌డే అయినా సరే కూడా నాన్న లేని సెలబ్రేషన్ ఏంటి? నాన్న లేకుండా చేసుకోవడం ఏంటి అని ఫీల్ అయ్యేదాన్ని. అటువంటిది తను వెళ్ళిపోయినప్పటి నుంచి తను లేకుండా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని అనిపిస్తుంది నాకైతే. నా లైఫ్‌లో నేను అటాచ్‌మెంట్ అయింది చెప్తున్నాను కదా గైస్, మా నాన్నకి, తర్వాత మా ఆయనకి. మా మమ్మీ, మా అన్నయ్య వీళ్ళందరూ ఉన్నా కూడా నాకు సెకండరీ వాళ్ళందరూ. ఇష్టమే కాదనను. చాలా ఎక్కువ అటాచ్ అయింది మా నాన్న తర్వాత ఇంకా మా ఆయనకే. అసలు చాలా కష్టంగా ఉంది. ఎప్పుడెప్పుడు గడుస్తాయి ఆ రోజులు, ఎప్పుడెప్పుడు వెళ్ళి కలుస్తానా అని అనుకుంటున్నా. అండ్ తన అగ్రిమెంట్ అక్కడ ఉంది 1 ఇయర్ వరకు. సో అగ్రిమెంట్ కూడా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళొచ్చు, తను ఎప్పుడు వస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటున్నా నేనైతే. ఐ హోప్ త్వరగా అయిపోతే బాగుండు. ప్రతిరోజు కోరుకుంటూ ఉంటా డేస్ త్వరగా అయిపోతే బాగుండు అని చెప్పి. దూరంగా ఉన్నా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటాడు. చాలా కేరింగ్‌గా. నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా ఉన్నానో ప్రతీదీ షేర్ చేసుకుంటాను. తను దగ్గరున్నంత సేపు ఎలా నన్ను చూసుకున్నాడో అలానే ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా చూసుకుంటున్నాడు. ఇన్ని డేస్ అయిపోయింది, 5 మంత్స్ అయిపోయింది అంటున్నావు. ఇంకా ఎందుకు చెప్పలేదు, రివీల్ ఎందుకు చేయలేదు అని మీ అందరూ అనుకోవచ్చు. నా దృష్టిలో ఫ్యామిలీ అంటే మీ అందరూ కూడా. చాలా డేస్ అయిపోయింది కానీ నాలోని బాధ నేను ఒక్కదాన్నే ఇది బేర్ చేయలేకపోతున్నాను. చెప్పాలి అనిపించింది. ఫైనల్‌గా ఇంకా డేర్ చేసి పెట్టాలా? వద్దా? చెప్దామా? వద్దా? అని చాలా సార్లు ఆలోచించి ప్రతిసారి చెప్దామని అనుకున్నప్పుడల్లా ఎందుకో ఎక్కడో ఏమనుకుంటారో, ఎలాంటి కామెంట్స్ పెడతారో, ఎలా మాట్లాడతారో అని అనిపించి ఆగిపోయాను గైస్. ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి. నేను ఫైనల్‌గా మీ అందరూ నా ఫ్యామిలీ. నేను షేర్ చేసుకోవచ్చు. తప్పు లేదు. తను నా హస్బెండ్. జాబ్ పరంగా తను దూరం అయ్యారు. ఎంత నేను లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను, ఏంటి, ఇప్పుడు నా సిట్యుయేషన్, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ధైర్యం వచ్చింది షేర్ చేయడానికి. సో, అందుకని చెప్పాను గైస్. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. తప్పుగా అయితే అనుకోకండి. సార్ ఒక సెల్ఫీ సార్. సార్ ఒక సెల్ఫీ. क्या सुने जाता नहीं है? अकेली कर डालते हैं ना, अकेली कर डालते हैं ना. को लेकर जाना जरूरत नहीं. वहाँ चीज बोला तुम
సో గైస్ తను దుబాయ్ వెళ్తున్న టైంలో వీడియోస్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్, ఎందుకంటే వ్లాగ్ లాగా ఏమీ ప్లాన్ చేయలేదు ఆ టైంలో, అంత టైం కూడా లేకుండే. అండ్ ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎందుకు, వ్లాగ్ అప్లోడ్ చేయడం ఎందుకు అనిపించింది. నేను మా వదిన అందరం కలిసి డ్రాప్ చేయడానికి వెళ్ళాం.